నమస్కారం అండి అందరికీ. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్న అంశం కుజుడు. కుజుడు మన శక్తికి కారకుడండి, మన పరాక్రమానికి, మన ధైర్యానికి కారకుడండి. కుజుడు మీకు తెలుసు, మంగళవారము మంగళుడు అని, ఆయనకి అంగారకుడు అని కుజుడికి పేర్లు ఉన్నాయండి. ఈయన మన సోదరి మనులకు కూడా కారకత్వం వహిస్తారండి. అంటే మన తర్వాత పుట్టిన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ గురించి చెప్తారండి. తర్వాత కుజుడికి మనకి ఆయనకి మేషం 2 ఇల్లులు ఉన్నాయి. సూర్యుడికి సింహరాశి, చంద్రుడికి కర్కాటక రాశి లాగానే మన కుజుడికి మేషరాశి, వృశ్చిక రాశి అని 2 రాశులు ఉన్నాయండి ఆయనకి. ఈ 2 రాశులు ఆయన ఇల్లు. ఈ రాశుల్లో ఆయన మేషంలో చాలా బాగా దూకుడుగా ఉంటాడండి. ఏదైనా పనిని స్పీడ్గా త్వరగా చేసేవాడండి కుజుడు. అంటే ఎటువంటి ఒక్కసారి మెదడులోకి వచ్చింది పని చేయాలి, లేదా ఇతరులకి సహాయం చేయాలి, లేదంటే ఎక్కడైనా కొంతమంది చూడండి, ఏదైనా యాక్సిడెంట్ అవగానే టక్కని వెళ్ళి వాళ్ళకి సహాయానికి ముందుకు దూకుతారండి. అంటే దూకుడు స్వభావం, స్పీడ్గా రియాక్ట్ అయ్యేది కుజుడు బాగున్న మేషరాశి వారండి. సో కుజుడికి అందుకునే మేషరాశిలో తన మొదటి ఇల్లు ఇచ్చారు. ఇది తలని సూచిస్తుంది, అంటే తలలో ఉన్న మెదడును కూడా సూచిస్తుంది. ఓకేనా. ఈయన రక్తవర్ణం కలవాడు, ఎరుపుకి ఎరుపు రంగుకి కారకత్వాన్ని వహిస్తున్నారండి. ఈయనకి ఈ లోహాలలో తామ్రము అనే లోహానికి ఈయన కారకత్వం వహిస్తున్నారు. ఇంకా మనం తినే అనేక రుచుల్లో ఈయనకున్న రుచి ఏంటంటే చేదు. మనం కాకరకాయ ఇలాంటి వాళ్ళు ఉన్నాయి కదా, చేదుగా ఉండేవి, వాటికి కారకత్వాన్ని ఈయన కుజుడు వహిస్తున్నాడు. సో మనకి చేదు తినడం కూడా మంచిదే కదా ఆరోగ్యానికి. సో చేదు కూడా ఈ యొక్క కారకత్వంగా ఉంది. ఇంకా రత్నాల్లో పగడం పెట్టుకుంటామండి. కుజుడు బాగుంటే, లేదా ఏదైనా ఇవ్వాలి లోహం మనకి రత్నాల్లో ఒక వ్యక్తికి ఈ రత్నం పెట్టుకోండి అని చెప్పాలంటే పగడాన్ని తీసుకోవాలండి, పగడం పెట్టుకోవాలి. ఇంకా జాతుల్లో ఈయన క్షత్రియ జాతి అన్నారండి. ఎందుకు క్షత్రియ జాతి ఇచ్చారు? ధైర్యం, సాహసం ఎవరికి ఉంటుందండి? రాజులకే ఉంటుంది. కాబట్టి ఈయన క్షత్రియ జాతి. అందుకునే ఈయన క్షత్రియ జాతికి బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి, మనకి వైశ్య జాతి అని మనకి గ్రహాలకు కూడా ఇచ్చారండి. అందుకునే క్షత్రియ జాతి. ఇంకా దిక్కుల్లో ఈయనకి దక్షిణం ఇచ్చారు. స్వభావంలో కోపం, చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది కుజుడికి. సో ఆయన గౌరవించాలి. ఓకేనా. ఇలాగా ఆయన స్వభావానికి కోపాన్ని ఇచ్చారు. ఋతువుల్లో గ్రీష్మ ఋతువుకి ఇచ్చారండి. మనకు 6 ఋతువులు ఉన్నాయి ఇండియాలో, మనం అయితే 6 ఋతువులు అంటాం. 6 ఋతువులో గ్రీష్మ ఋతువు అంటే ఆల్మోస్ట్ అది ఎండాకాలం అండి. ఉగాది నుంచి వచ్చే దాన్ని మనం గ్రీష్మ ఋతువు అంటాం. ఉగాదిలో వసంత ఋతువు అంటాం. అట్లా ఆ టైంలో మనకి గ్రీష్మ ఋతువు ఉంటుంది. దృష్టిలో వచ్చేసి 4, 7, 8 దృష్టిలు ఉన్నాయి. 7 సహజంగా అందరికీ కూడా 7వ దృష్టి ఉంది. ఈయన యొక్క స్పెషల్ దృష్టి వచ్చేసి 4, 8 అనేది ఈయన స్పెషల్గా ఉండే దృష్టిలు. తానున్న ఇంటి నుంచి 4వ దృష్టితోటి 8వ దృష్టితోటి కూడా చూస్తారు. 7వ దృష్టి ఎలాగైనా చూస్తారు. నెక్స్ట్ ఇంకా కాలపురుష చక్రానికి మేషం మొదటి రాశి అయింది కాబట్టి ఇది ఆయన మొదటి ఇల్లు. కాలపురుష చక్రానికి మేషరాశి తల భాగం, ఇది పురుష రాశి. కాబట్టి ధైర్యము, సాహసము బాగా ఉంటాయి. ఇది కూడా రాత్రిపూట కూడా బాగా బలంగా ఉంటుంది. అంతేకాకుండా అల్ప సంతానాన్ని కూడా ఇస్తుందండి ఇది. ఇంకా మనం కొన్ని కారకత్వాలు కుజుడి గురించి తీసుకోవాలని అంటే, ఈయన ఇప్పుడు ఎవరైనా ప్లీడర్లు, జడ్జిలు అవుతారు చూసారండి, మంచి ప్లీడర్ అండి. అంటే ప్లీడర్ అంటే లాయర్స్ అండి, జడ్జిలు, మంచి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కుజుడు బాగున్నట్టేనండి. కుజుడు బాగున్న వాళ్ళకి వాళ్ళు మంచి ప్లీడర్లు, జడ్జిలు అవుతారు. తగాదాలు, కుజుడు ఉన్నవాళ్ళు కుజుడికి తొందరగా దూకుడు కదా తగాదాలకి. జడ్జిలు వీళ్ళు కూడా తగాదాలే కదా తీర్చేది, న్యాయశాఖ. ఇంకా ఈయన భూమి పుత్రుడండి, రియల్ ఎస్టేట్ కారకుడు. మనం ఏదైనా భూమి కొనుక్కోవాలి, ఓకేనా, వాటికి కూడా ఈయనే కారకత్వాన్ని వహిస్తారండి.
తర్వాత మనకి పేలుడు సామాగ్రికి కూడా ఈయనే కారకుడు. పొయ్య, వంట పాత్రలు, ఓకేనా. తర్వాత సర్జన్లు, టెర్రరిస్టు కూడా వాడతాడు. కాల్పులు, పిస్తోళ్ళు, ఇవన్నీ కూడా అవి కూడా పేలుడు సామాగ్రి కదండి. కాబట్టి ఈ టెర్రరిస్టులకు కూడా ఈయనే కారకుడు, ఓకేనా. మంచివాడిగా ఉంటే మంచిగా సోల్డియర్ అవుతాం, అదే కుజుడు బాగోకపోతే అది టెర్రరిస్ట్గా కూడా మారే అవకాశం ఉంది. ఇంజనీర్లు, మాంత్రికులు, స్త్రీ వ్యామోహకులు, కాఫీ, తేయాకు, ఆవాలు, సొంటి, పొగాకు, వెల్లుల్లి, అల్లానికి కూడా ఈయనే కారకుడండి. కుజగ్రహ ప్రభావితులు సంపాదనా పరులుగా ఉంటారు, బాగా సంపాదిస్తారు, సంపాదనకి ఏం ప్రాబ్లం లేదు, మంచి సంపాదనా పరులు. ఎంత త్వరగా సంపాదిస్తారో అంత త్వరగా మళ్ళీ ఖర్చు పెడతారండి. ఆవేశపరులు, ఓకేనా. మంచి అధికారాన్ని కూడా పొందుతాడు, బంధుమిత్రులను బాగా ఆదరిస్తారు వీళ్ళు. దానశీలురు, రక్షణ శాఖలో కూడా బాగా రాణిస్తారు. తర్వాత కుజుడు బాగుంటే ఎక్కువ ఇంజనీరింగు, వ్యవసాయ శాస్త్రం, రసాయనిక శాస్త్రం, న్యాయశాస్త్రం, అగ్నిమాపక దళాల్లో పనిచేయడము, వాళ్ళ అగ్నిమాపక యంత్రాలకి, ఆయుధ ఫ్యాక్టరీలకు కూడా ఈయనే కారకుడు సూచిస్తారండి. ఈయన కుజగ్రహం పోలీసు, వంటవారు, లోహ సంబంధ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళను కూడా, అంతేకాదు కాటి కాపర్ని కూడా కుజుడు సూచిస్తాడండి. కుజగ్రహ ప్రభావం వలన మనకి అపెండిక్స్ అనే ఆపరేషన్ అవ్వడము, ఋతుక్రమ సమస్యలు, రక్తనాళాలు చెట్లడం, మళ్ళీ మనకి గాయాలు అవ్వడము, అప్పుడప్పుడు గవజ బిళ్ళలు కూడా రావడం, వీటన్నిటికీ కూడా కుజుడు కారకుడుగా ఉన్నాడండి. కుజుడు బాగున్న వాళ్ళకి మంచి భూములు ఉండడం, ఓకేనా. తర్వాత మంచి ఇప్పుడు ఇందాక చెప్పిన మన శాఖల్లో పనిచేయడము, ఇవన్నీ జరుగుతాయి. కుజుడికి 2 ఇళ్ళు ఉన్నాయండి, మేషరాశి, వృశ్చిక రాశి. మనం మేషంలో కుజుడు ఆవేశపరుడైతే వృశ్చికంలో వెనక ఉండి, అంటే సమయం చూసి కోపం ఎప్పుడు రావాలో అది ఎలాగా ప్రదర్శించాలో అలా ప్రదర్శిస్తాడు. సో కుజుడు 2 రకాలుగా మేషంలో ఉంటే ఒకలాగా ఎలాగ ప్రవర్తిస్తాడు, తర్వాత తన 2వ ఇల్లైన వృశ్చికంలో గొరిల్లా యుద్ధంలాగా చేస్తాడు. గొరిల్లా యుద్ధం అంటే ఏంటి, మన శత్రువుని సమయం చూసి దెబ్బ కొట్టడం, ఓకేనా. మేషంలో ఆలోచన లేకుండానే కుజుడు ముందుకు దూకితే యుద్ధానికి, వృశ్చికంలో మాత్రం గొరిల్లా యుద్ధం చేస్తాడు, సమయం చూసి శత్రువుని దెబ్బ కొట్టేది కుజుడుకు ఉంటుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. ఈ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. ఇవి మనం నెమ్మదిగా ఒక్క రోజునే నేర్చుకునేది కాదు. జ్యోతిష్యము వేదాలలో ఒక భాగమండి. ఇది మనం చదువుకుని దీన్ని అర్థం చేసుకుని మన జీవితంలో, మన జాతక కుండలిలో మన జాతకం ఎలా ఉంది పరిశీలించుకుని, ఏ మహాదశ జరుగుతుంది దాన్ని బట్టి కూడా మనం రిజల్ట్ ఇవ్వాలి. ఎవరైనా కూడా మీకు ఏమన్నా జాతకపరంగా సమస్యలు ఉంటే నా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో అడగగలరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే.